మమ్మీ వాళ్ళు నన్నే ప్రేమిస్తారు చెర్రీ కంటే. నా మీదే అన్ని హోప్స్ పెట్టుకున్నారు. మంచిగా చదువుకోవాలని, ఇంకా మంచిగా పాట పాడాలని నేనే చెప్పుకుంటున్నాను. నేను కూడా ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఎవరైనా నా సాంగ్ ఎప్పుడైనా రిలీజ్ అయినా చిన్నప్పుడు మా మమ్మీ వెనకాల దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడే నన్ను మంచిగా వాడుకొని నన్ను ఒకదాన్నే చాలా మందితో మంచిగా ఒకదాన్నే సింగిల్గా ఏసైని ఆరాధిస్తున్నాను. సో ఇది నా సాక్ష్యం. సో ప్రైజ్ లార్డ్. మేము ఇక్కడికి 5 years నుంచి క్రైస్ట్ టెంపుల్కి వస్తున్నాము. 2025వ సంవత్సరంలో మా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేశాడు. నేను ఎప్పటి నుంచో సాక్ష్యం చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. దేవుడు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో జరిగిన అద్భుతాలు నువ్వు చెబితేనే నేను నిన్ను ఇంకా ఆశీర్వదించగలను. నాకు ప్రేరేపణ కలుగుతుంది, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు, చెప్పలేకపోతున్నాను. అయితే దేవుడు ఈ ఇయర్ క్రిస్మస్ ముందు మా బాబుకు ఫీవరు 104 ఫీవర్ అనమాట. 10 days ఫీవర్తోనే సఫర్ అవుతూ ఉన్నాడు. 2-3 హాస్పిటల్కి తిరిగాము, ఫీవర్ తగ్గలేదు. నేను దైవజనులకు కాల్ చేసి సిస్టర్ గారితోనూ బ్రదర్ గారితోనూ ప్రేయర్ చేయించుకున్నాను. ఫీవర్ తగ్గిపోయింది. బాబుకి హెల్త్ ఇష్యూ క్యూర్ అయిపోయింది అనమాట. హాస్టల్కి పంపించేసాము. అలాగే క్రిస్మస్ ముందే మళ్ళీ మా బ్రదర్కి కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. అప్పుడు కూడా మేము చాలా సఫర్ అయ్యామన్నమాట. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి వచ్చి తన ఫ్యామిలీతో హ్యాపీగా చర్చిలో ఉండేవాళ్ళు. ఈ ఇయర్ తను రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాము. అయినా ఆన్లైన్లో పాల్గొన్నారు. అప్పుడు కూడా నేను దైవజనులతో ప్రేయర్ చేయించాను. నాకు తెలిసినటువంటి డాక్టర్స్ దగ్గరకు తీసుకెళ్ళి నేను ట్రీట్మెంట్ చేయించినప్పుడు దేవుడు ఎంతో గొప్ప కార్యం అన్నమాట మా జీవితంలో, మా తమ్ముడి జీవితంలో జరిగించాడు. 1 weekలోనే సెట్ అయిపోయింది కాలు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా చిన్న తమ్ముడు కూడా ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే ముందు నేను దైవజనునికి కాల్ చేసి మా తమ్ముడికి ప్రేయర్ చేయించాను. బ్రదర్ గారండి, మరి ఇలా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, ఒకసారి ప్రేయర్ చేయండి అన్నప్పుడు పాస్టర్ గారు ప్రేయర్ చేసి నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతావు, జాబ్ కూడా మీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నాకు అప్పుడే నమ్మకం కలిగింది. ఏదైనా దైవజనులు చెప్తూ ఉంటారు, వినటం వలన విశ్వాసం కలుగును. ముందు ఆ విశ్వాసం మనకి రావాలి అంటే ఫస్ట్ మనం నమ్మాలి. దైవజనులు చెప్పే ప్రతి మాట, సిస్టర్ గారు చెప్పే వాక్యం కానీ, మెసేజెస్ కానీ, ఆవిడ చేసే ఆరాధన కానీ మాకు చాలా ఇష్టం. చాలా అద్భుతాలు జరుగుతాయి. చాలా జీవితంలో చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కానీ, ఆశీర్వాదాలు మేము పొందుకుంటూ ఉంటాం అన్నమాట. వెంటనే మా తమ్ముడికి జాబ్ కూడా వచ్చేసింది. లోకో పైలట్గా తను జాబ్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ మంత్ వచ్చింది అంటే నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందనమాట. అలాగే ఈ సంవత్సరం నేను హెచ్డిఎఫ్సిలో 4 yearsగా వర్క్ చేస్తున్నాను. వేరే కంపెనీలో నాకు ఆఫర్ వచ్చింది. ఒకసారి నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ గారండి మరి నాకు ఇలా ఆఫర్ వచ్చింది, నేను వెళ్ళమంటారా అని అడిగాను. అంటే మా ఇంట్లో ఏది జరిగినా సరే మేము దైవజనులతో మాట్లాడి వాళ్ళతో డిస్కస్ చేశాకే వాళ్ళ డెసిషన్ తీసుకొని నేను ముందడుగు వేస్తాను. అలాగే నేను పాస్టర్ గారిని అడిగినప్పుడు సరే ఒకసారి వెళ్ళరమ్మా అన్నారు. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. నేను అడిగింది ఫర్ యానం వచ్చేసి 5 lakhs అడిగాను. వాళ్ళు నాకు ఫర్ యానం అంటే సంవత్సరానికి 6,50,000 శాలరీ ఇచ్చారు. బ్రాంచ్ హెడ్గా నాకు ఒక పొజిషన్ ఇచ్చారు. అలాగే నా జాబ్లో కానీ, మా కుటుంబం విషయంలో కానీ ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. దేవునికి వందనాలు. మేము చర్చిలో సాక్షులుగా, నమ్మకంగా, దైవజనులకు నమ్మకంగా, దేవునికి నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా ఉండేలాగున మా కుటుంబం గురించి మీ అందరూ ప్రేయర్ చేయండి. మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినా సరే మీరు గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. మీకోసం ప్రేయర్ చేయడానికి ప్రేయర్ వారియర్స్ అందరూ సిద్ధంగా ఉంటారు. ప్రార్థనా యోధురాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ పరిచర్య చేయడానికి ముందుకు రావచ్చు. పేరుని మీరు గ్రూప్లో యాడ్ చేయించుకోవచ్చండి. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభుకే చెల్లును గాక. దట్స్ ద పవర్ ఆఫ్ మార్కెటింగ్. వండర్ఫుల్. అనర్గళంగా మాట్లాడుతున్నారు. చాలా సంతోషం. మీ యొక్క స్కిల్స్ అనేవి దేవుని యొక్క పరిచర్యలో వాడబడాలా. దేవుని స్వార్థ కొరకు మీ యొక్క వాక్చాతుర్యం వాడబడాలి.